శ్రీ మహావిష్ణువును భర్తగా పొందదలచి తపస్సు చేస్తున్న కుశధ్వజుడనే ఋషి దర్భల మీద దొరికిన వేదవతిని రావణాసుడు బలవంతంగా గ్రహించే ప్రయత్నం చేయగా అప్పుడు ఆమె దావాగ్నిలోకి దూకగా అగ్నిదేవుడు ఆమెను కాపాడి భార్య స్వాహాదేవికి అప్పగించి కాపాడమంటాడు. కొన్నాళ్లకు రావణాసుడు సీతాదేవిని అపహరించి తీసుకుపోతుండగా అగ్నిదేవుడు ఎదురుపడి రాముడు దూరశ్రవణ విద్యతో నీవు సీతను అపహరించాలనుకున్న సంగతి తెలిసి అసలు సీతను నా దగ్గర ఉంచాడు. రావణుడు అయితే ఆమెను నాకు అప్పగించి ఈమెను తీసుకెళ్ళంటాడు. అలానే చేస్తాడు అగ్నిదేవుడు. రావణాసురుని సంహారం అయిన తరువాత అసలు సీతను తాను స్వీకరించడం కోసం మాయా సీతను అగ్ని ప్రవేశం చేయించి అసలు సీతను తాను స్వీకరిస్తాడు. అప్పుడు అగ్నిదేవుడు నీ భార్యగా 12 నెలలు బందీగా ఉంది కనుక పరిగ్రహించమన్నాడు. వచ్చే కలియుగంలో నేను శ్రీనివాసునిగా ఆమె పద్మావతిగా భార్యగా స్వీకరిస్తానన్నారు. అంతా భగవంతుని లీల.